ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని పుట్టించిన దాన్ని బట్టి ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏమోనండి పాస్టర్ గారండి, మరి కేక్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవండి, ఆ ఫంక్షన్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవండి అని ఫీల్ అవసరంలా. దేవా నన్ను పుట్టించినందుకు నీకు స్తోత్రం చెప్తారు చాలు. హల్లెలూయా. కృతజ్ఞత మనసు ఉంటే చాలు. అందుకే నేనేమంటున్నానంటే, పుట్టించిన వారిని బట్టి వారు ఏం చేశారంట, క్రియేషన్ బట్టి కాదు, నీకున్న క్రియేటివిటీ కాదు, క్రియేటర్ సృష్టిని బట్టి కాదు సంతోషిస్తుంది. మనం మన మన మైండ్ ఏంటి చెప్పండి, సృష్టిని చూసి హ్యాపీ అయిపోతాం. ఆ కొండ దగ్గరికి వద్దాం, ఆ లోయ దగ్గరికి వద్దాం, ఆ సముద్రం చూసొద్దాం కదా, ఆ నది బాగుంది చూసొద్దాం, మనసు బాగా పడుతుందని చూసొద్దాం, లేకపోతే అమలు బాగా వస్తాయి అంటే అక్కడ ఆ బీచ్ అయితే బాగుంటుంది అది చూసొద్దాం, జలపాతాలు చూసొద్దాం, ఆనందపడుతున్నాం. మన మధ్య మా ఏరియాలో అంటారు మూలపాడు ఏరియాలో అడవులు బాగా తయారు చేశారంటే పిల్లలు చూసుకోవడానికి వెళ్తున్నారు చూడటానికి కొంతమంది. ఇవన్నీ చూసి ఆనందిస్తున్నారు. ఇదంతా ఏంటి, దేవుడు చేసిన సృష్టి.